హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటుంది. దానికి గల పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం గౌరవ వేతనం ఇస్తామంటే రావట్లేదు. దరఖాస్తు చేసుకున్న పాస్టర్లు 650 మందే. నిబంధనలు సడలించిన కనిపించని స్పందన. చర్చి పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనానికి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావటం లేదు. నిబంధనలు సడలించిన పాస్టర్లు పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఈ నెల 22వ తేదీ లోపే అర్హుల దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. శనివారం నాటికి దరఖాస్తు చేసుకునేది 650 మందే. కరోనా సమయంలో వన్ టైం గ్రాంట్ కింద పాస్టర్లకు ప్రభుత్వం 10,000 ఆర్థిక సాయం అందించినప్పుడు దాదాపు 30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు గౌరవ వేతనానికి ఎంతమంది ముందుకు రావడం లేదనమాట. అర్థం కావట్లేదు. 2 ఏళ్ళైనా కొలిక్కి రాలేదు. కరోనా కంటే ముందే ప్రభుత్వం మొదట్లో పాస్టర్ల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించింది. సో ఆ తర్వాత మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు 17,000 మంది వరకు వచ్చారు. సో ముఖ్యంగా చర్చి స్థలం ఆ చర్చి పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయి ఉండాలని నిబంధన కారణంగా 470 దరఖాస్తులకు అర్హత ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నమాట. దీంతో నిబంధనలు సడలించాలని పాస్టర్లు విజ్ఞప్తి చేయడంతో సడలిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తంగా 2020 ఫిబ్రవరి నుంచి 2 ఏళ్లుగా 3 దఫాలు దరఖాస్తులు తీసుకున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదన్నమాట. సో వీరికి 5,000 ఆర్థిక సాయం చేద్దామన్నా కూడా ఈ దరఖాస్తులు కొలిక్కి రావడంతో వీరు ఎవరికి కూడా డబ్బులు అయితే వేయట్లేదు. సో ఎట్టకేలకు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకొని వీరందరికీ కూడా నగదు జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. తొందరలో ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే వేస్తున్నారు. సో ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి.